నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో దుర్గగుడికి పోటెత్తిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు వైఎస్ విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇది పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదని విమర్శ తనకు భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని స్పష్టం పిఠాపురంలోని తాటిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని వైసీపీ ఆరోపణలు పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారని విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ముగింపు నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు వేసవి సెలవులు ముగింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి రాష్ట్రంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగటం అత్యంత దారుణం మిక్కిలి శోచనీయం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే ఇది పిరికిపందుల చర్య తప్ప మరొకటి కాదని షర్మిల అన్నారు తన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు వెల్లడించారు గడిచిన 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని తమ హయాంలో రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మా ఆర్ట్స్ ప్రతినిధులు చంటి బాబీతో పాటు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఎన్డీఏ కూటమి తరపున సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమామహేశ్వరరావుకి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేద స్వస్తి అందజేసి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు బోండా ఉమకు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మా ఆర్ట్స్ అధినేతలతో పాటు కాపు నేతలు పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమ ఈ సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోనే కాకుండా విజయవాడ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు తన గెలుపుకు కారకులైన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్టు వెల్లడించారు తన గెలుపును బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా ఆర్ట్స్ చంటి బాబీతో పాటు కాపు నేతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించడం విజయవాడ నగర చరిత్రలో కృష్ణా జిల్లా చరిత్రలో
అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత, మా గెలుపు ఒక పదవి కాదు, మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. అన్ని రంగాల్లో వెనకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని, అటు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సహకారంతో, కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. ఈరోజు గాంధీనగర్లో మా ఆర్ట్స్, మా చంటి, మా బాబీ, అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చక్కటి కార్యక్రమం చేశారు. మరి అభిమానంతో చేసినటువంటి సత్కారం మరింత బాధ్యత పెంచుద్ది. దీంట్లో పాల్గొన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా, నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందడం జరిగిందన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తే గెలుపు ఏ విధంగా ఉంటుందో సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు నిరూపించారని వెల్లడించారు. రానున్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం బోండా ఉమామహేశ్వరరావు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా చరిత్రలో కనీని ఎరగనటువంటి రీతిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా 70,000 పైబడి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలో బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు విజయం సాధించడం జరిగింది. ఆ విజయాన్ని ఆనందోత్సవాల్లో జరుపుకునేందుకు మార్స్ అధినేతలైనటువంటి సోదరులు బాబీ గారు, చంటి గారుల నేతృత్వంలో అడపాల సత్యనారాయణ, కృష్ణా జిల్లా మిత్ర బృందంలో పెద్ద ఎత్తున విజయవాడ నడి ఒడ్డు అయినటువంటి గాంధీనగర్లో వేలాది మంది సమక్షంలో, వేలాది మంది మిత్రులతో, శ్రేయోభిలాషులతో అభినందన సభని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఆనంద వేడుకలుగా షాళ్ళు కప్పి పుష్పగుచ్చాలిచ్చి కేకులు కట్ చేసుకుని నృత్యాలు చేయడం అనేది జరిగింది. విజయవాడ చరిత్రలో 70,000 మెజార్టీ అంటే ఒకప్పుడు ఊహాజనితమైన వాళ్ళు, కానీ ప్రజల మధ్యన పనిచేస్తే అధికారం ఉండా లేకపోయినా ప్రజలందరూ పనిచేసినటువంటి వ్యక్తులతోనే ఉంటారని చెప్పడానికి నిన్న 70,000 పైబడి గెలిచినటువంటి పరిస్థితే బోండా ఉమామహేశ్వరరావు గారి పని విధానానికి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానానికి, రాజకీయానికి అతీతంగా ఓటు వేసినటువంటి సంగతిని మనం చూసాం. ఈనాడు బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడే మాట్లాడారు వేదిక మీద నుంచి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకుపోయేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలా. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రతినిధి విక్రమ్ నాగు మాట్లాడుతూ బోండా ఉమామహేశ్వరరావుకు 70,000 ఓట్ల భారీ మెజారిటీని చేకూర్చిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబంగా మారి సెంట్రల్ నియోజకవర్గ సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. బోండా ఉమా గారు ఆషామాషి మెజార్టీతో కాకుండా 70,000 పైచీలకు మెజార్టీతో గెలవటం చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్ర సృష్టించడానికి విరవేయకుండా నేను ప్రజల దగ్గర ఉంటాను, ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తాను. ఈ సభాముఖంగా ఫస్ట్ ఈ గెలిచి కూడా 4-5 రోజులైంది. ఈ సభ ప్రజల దగ్గరికి ఎప్పుడూ నేను చెంతనే ఉంటాను అని వాగ్దానం చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 175 నియోజకవర్గాల్లో ముందుంటుందని ఆశిస్తూ అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్తూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు.
ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ సర్కార్ ఉన్న సమయంలో చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వాటిని తెలియని దుండగులు నాశనం చేశారని, ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. ఇకపోతే తాజాగా జరిగిన 2024 ఎలక్షన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా టీడీపీ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీ అభివృద్ధి మాకు ముఖ్యం. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యత మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలున్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు అని స్పష్టం చేశారు. आंध्रा को डेवलप करना ही हमारा विजन रहा है. तेलुगु देशम पार्टी से चुनकर आए तो आंध्र प्रदेश, तेलंगाना, तेलुगु लोग जहाँ पे भी हैं उनके भलाई के लिए काम करने का एक निर्णय हम ले चुके हैं. तो उसके हिसाब से हमें अच्छा मैंडेट भी मिला है. अभी जो चुनाव हुए तो एनडीए की जीत आंध्रा में हुई है और देश में भी हुई है. तो केंद्र नरेंद्र मोदी के सहायता से आंध्रा को आगे बढ़ाना चाहते हैं. अभी वैसे कोई डिमांड नहीं. हमारे रिलेशन इतना अच्छा मजबूत है अभी कि आपस में कोई प्रॉब्लम नहीं है, कोई टेंशन नहीं है. आपस में इतनी अच्छी तरह से डिस्कशन होने के बाद ही हम निर्णय लेके आगे बढ़ रहे हैं. उसी तरह से चलेगा. बहुत खुश है क्योंकि ये बहुत दिन बाद हमें टीडीपी में केंद्र मंत्री फिर से बनने का एक मौका मिला है. और उसके आगे केंद्र जिस तरह से सपोर्ट करना चाहती है आंध्र प्रदेश को, उसमें भी बिना कोई रुकावट के साथ पूरी तरह से उनका मदद हमें मिल रहा है. तो बहुत खुश है. चंद्रबाबू का बड़ा रोल है इसमें. यस, ज़रूर है कि आज ही नहीं, पहले भी आप देखिए केंद्र सरकार में कभी पहले भी गठबंधन जब हुए थे उसमें भी उनका बहुत बड़ा रोल था. आज भी होने वाला है और वो केंद्र हमारे नरेंद्र मोदी के नेतृत्व में हम आगे बढ़ेंगे. आरक्षण भी बड़ा मुद्दा बन गया था. क्या उस पे आप लोग अभी भी उस पे कोई चेंज नहीं होगा. हम उसके आरक्षण का संरक्षण. ఇవాల్టి తెలంగాణ గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు 1 నిమిషం లేట్ అయినా అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారంతా ఉసూరుమంటూ వెనుతిరిగారు. కాగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 4.03 లక్షల మంది పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఓకే చలో పంపించమ్మా. డిలే కాదు, పొడి డిలేనే పంపరంటుంటే 1 మినిట్ డిలే అయినా పంపండి. 4 మినిట్స్ అంటారు. వెళ్ళమ్మా. అరే ఎందుకు అలా చేస్తున్నారు? వెళ్ళాలమ్మా. అడుకోంపా. పేదలకు ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ స్పష్టం చేశారు. కేవలం కొద్దిమంది సభ్యులచే ప్రారంభించబడి నేడు 220 మంది శాశ్వత సభ్యులతో అవసరమైన వారికి అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. అన్న సంతర్పణ సమితి 3వ వార్షికోత్సవ వేడుకలు వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ హైకోర్టు జస్టిస్ విఆర్ కృపాసాగర్, కార్డియాలజిస్ట్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సమరం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్నార్తులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్భవించింది అని తెలిపారు. కొద్ది మందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్లు ద్వారా అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. త్వరలో సొంత భవనం నిర్మించేందుకు స్థలం సేకరించామని, దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిఎస్ఆర్ మూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల క్రితం మొదలైనా కూడా ఐ థింక్ దిలీప్ గారు ఇంకా ఇతరత్రా కూడా రకరకాల సంస్థల ద్వారా అన్నదానానికి చాలా పెద్ద ఉద్యమ రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఒక మంచి సందర్భంలో వ్యతిరేకమైన విషయాలు మాట్లాడటం సభా సంప్రదాయం కాదు, పెద్ద సంప్రదాయం కాదు. అయితే ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మనం 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకి ఆహారాన్ని అందించడానికి ఇంత ఉద్యమ రూపంలో చేయవలసి వస్తామని అన్నది మనందరూ కూడా ఇంట్రాస్పెక్షన్ ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్న విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే దిలీప్ గారు లాంటి వారు అన్నదానం అన్నది ఒక మెయిన్ ఎయిమ్ అయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో జొప్పించి పిల్లలందరికీ చిన్న వయసు నుంచే కూడా ఇటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేస్తానికి వారిని మానసికంగా ఉద్యుక్తులు చేయటం, వారితో ఉన్న మిగతా మిత్రులందరూ 30 మందితో మొదలై 220 మంది దాకా ప్రతిరోజు నిత్య అన్నదానం, ప్రతిరోజు 600 మందికి అన్నదాన కార్యక్రమం విజయవాడ పాదకోట హాస్పిటల్లో నందు మరియు కొత్త వంతెన ఆంజనేయ స్వామి గుడి నందు గుడి వద్ద ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాము. మరి అన్నదానంతో పాటు మరిన్ని కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యత వెలికితీసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరం వేసవిలో 1 నెల రోజులు ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ జరపడం జరుగుతుంది. ఇందులో డ్యాన్సు, డ్రాయింగు, క్రాఫ్ట్ వర్కు, ఆర్ట్ వర్కు, మరి యోగా, భరతనాట్యం ఇలాగా చాలా ప్రోగ్రామ్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో సుమారు 150 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి ప్రతి సంవత్సరం కనీసం 500 మంది పిల్లలకి ఈ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వదలుచుకున్నాము. మరి అంతేకాకుండా వృద్ధులకు అలాగే నిస్సహాయులైన కుటుంబాలకి ప్రతి నెల కొంతమందికి ఈ నిత్యావసర సరుకులు కిట్లు తయారు చేసి ఇస్తున్నాము. మరి వేసవిలో మజ్జిగ, మంచినీళ్ళు, అలాగే మరి వికలాంగులకి అండర్ ఆర్మ్ క్రచెస్, తర్వాత ఇలా ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ మా అన్న సంతర్పణ సమితి తరఫున దాతలు మరియు మా సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా సమాజం పట్ల సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న మానవతావాది విద్యాంజలి విద్యా సంస్థల అధినేత పుప్పాల శ్రీనివాసరావు అని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కొనియాడారు. సమాజం పట్ల అందరూ బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. తమకు తోచిన దానిలో సమాజానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కోరారు. వించిపేట గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న విద్యాంజలి స్కూల్కి చెందిన క్యూట్ కిడ్స్ ప్యారడైజ్ ప్లే స్కూల్ క్యాంపస్ నందు ప్రజా వైద్యశాల ఎండి వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఉచిత మెడికల్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ స్కూల్ నిర్వాహకులు శ్రీనివాసరావు, డాక్టర్ శ్రవణ్ కుమార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని, వారిలో శ్రీనివాసరావు, శ్రవణ్ కుమార్లు ఆ కోవకు చెందిన వారిని అన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు సుధీర్ కుమార్, శాలిని, రేష్మ, ఉషా, ప్రజా వైద్యశాల సిబ్బంది కనక మహాలక్ష్మి, కిరణ్మయి, జ్యోతి తదితరులు మెడికల్ క్యాంపులో విధులు నిర్వహించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నటువంటి వించిపేట, నైజాం గేటు, అలాగే మహంతపురం ప్రజలకి మా వంతు సేవగా సహకారంగా
ప్రజలకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు బాగా సహకరించినటువంటి వారు ప్రజా వైద్యశాల వారు వి శ్రావణ్ కుమార్ గారు డాక్టర్, వీరు వాళ్ళ సిబ్బందిని అందరినీ పంపించి ఉదయం నుంచి కూడా ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్లు రావడం, అలాగే డి రమ్య గారు ఆవిడ సర్జన్, ఎంఎస్ సర్జన్, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధుల పట్ల పరిశీలన చేసి టెస్టులు చేయించి వారికి కావలసినటువంటి వైద్య సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే శ్రావణ్ గారు ఉదయం నుంచి ల్యాబ్ అసిస్టెంట్లను తీసుకొచ్చి బ్లడ్ పరీక్షలు, అలాగే షుగర్ పరీక్షలు, రక్తహీనత పరీక్షలు ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషంగా ఈ యొక్క సేవల్ని ఈ వించిపేట ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఇటువంటి సేవలు మాకు సహకారాన్ని స్ఫూర్తినిస్తున్నటువంటి ఎంకే బేగ్ గారి అబ్బాయి గారు అయినటువంటి ఎంఎస్ బేగ్ గారు మాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. మా స్కూల్ పట్ల, మా పేషెంట్, మా యొక్క పేరెంట్స్ పట్ల వారు చాలా కృషి చాలా అమోఘమైనటువంటిది. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాంజలి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఆయన విద్యా సంస్థల్ని ప్రజల సమాజాన్ని పట్ల ఆయన ఉన్న బాధ్యతగా ఒక సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలని చెప్పి ఒక స్కూల్స్ అనే ఏర్పాటు చేసి కేవలం ప్రజలకి వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి విద్యతో పాటు మళ్ళీ సమాజానికి మనం తిరిగి మనం ఒక బాధ్యత పౌరులుగా వాళ్ళందరూ కూడా సేవ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇంచిపేట గాంధీ హోమ సెంటర్లో విద్యాంజలి స్కూల్స్లో మెగా వైద్యశాల అనేది, మెగా మెడికల్ క్యాంప్ అనేది పెడతాం అనేది ఇది చాలా హర్షణీయమైన విషయం. నిరంతరం ప్రజల పట్ల, పిల్లల పట్ల, ఆరోగ్యం పట్ల ఆయనకున్న ఆలోచనలన్నిటి కూడా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కి వారందరూ టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకరిస్తూ, అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంప్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ శ్రవణ్ గారు మనందరికీ సుపరిచితులే. ప్రజా వైద్యశాల అని చెప్పి ఆయన కూడా ఒక సమాజంలో వైద్యం అనేది ప్రజలకి ఎంత ముఖ్యం అనేది, ప్రజలకి ఆరోగ్యం ఎంత మంచిదని చెప్పి ఆయన కూడా నిరంతరంగా ప్రజల కోసం తక్కువ ధరలకి, అంటే ఫీజు అనేది నామినల్గా ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎప్పుడు ఫీజు అనేది రాలేదు. కానీ ప్రజలకి నిరంతర సేవ చేయాలని చెప్పి అనేక బ్రాంచ్లు ఓపెన్ చేసి కూడా ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు కూడా సేవలు అందించారు. ఆయన టీం అంతా ఇవాళ ఇంచిపేటలో వచ్చి ముఖ్యంగా ఇక్కడ పాత బస్సులో క్యాంప్ పెడతాం అనేది మేమందరూ కూడా ఆయన అందరినీ అభినందిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై రిస్క్లో ఉన్న పేషెంట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమాదపు అంచుల దాకా వెళ్ళకుండా కాపాడడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత కాలంలో చూస్తున్నామండి రక్తహీనతకు సంబంధించి. ఈ రక్తహీనత వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణావస్థలు చేరే వారి సంఖ్య అధిక మొత్తంలో ఉంది ఈ మధ్యకాలంలో. అందుకని ఈరోజు ఈ క్యాంపులో ఈ రక్తహీనతకు సంబంధించినటువంటి పరీక్షను ఉచితంగా చేసి వారికి కావాల్సిన గైడ్లైన్స్ మరియు మెడికేషన్ని, కౌన్సిలింగ్ ఈ క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగర్, బీపీ ఈ రెండింటికి సంబంధించి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఎక్కువగా అవుతున్నాయండి. దీనికి సంబంధించి షుగర్ పరీక్షలు మరియు బీపీ పరీక్ష ఉచితంగా చేసి దానికి తగ్గ గైడ్లైన్స్ని మరియు కౌన్సిలింగ్ని, మెడికేషన్ని ఈ క్యాంపులో అందించడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నైజాం గేటు, పంజా సెంటరు, గాంధీబొమ్మ సెంటరు, ఇంచిపేట పరిసర ప్రాంత వాసులందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంఎస్ బేగ్ గారికి మరియు ఈ క్యాంపుకి మాకు సహకరించినటువంటి విద్యాంజలి స్కూల్స్ అధినేత శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి నాగపుట్టలో పాలుపోసి వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి తమ మొక్కులు తీర్చాలని వేడుకున్నారు. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు ఆక్రమించుకున్న సుమారుగా 100 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని సంబంధిత యజమానులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించడంతో చైతన్య సహకార సంఘం ప్లాట్ల యజమానుల్లో ధైర్యం వచ్చింది. 7.66 ఎకరాల్లో వేసిన 60 మందికి చెందిన ప్లాట్లను కరోనా సమయంలో వైకాపా నాయకులు ఆక్రమించారు. అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కొందరు రౌడీలతో స్థలం చూడటానికి వెళ్లిన వారిపై దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లగా తీర్పులు ఇచ్చినా స్థలం ఖాళీ చేయటం లేదు. నాని వర్గీయులకు భయపడి అధికారులు కూడా బాధితుల ఫిర్యాదులకు స్పందించలేదు. బాధితుల్లో 18 మంది హైకోర్టుకు వెళ్లారు. వారిలో కొందరు మేం వైకాపా వాళ్లమేనని మా స్థలం ఇప్పించాలని నాని వద్దకు వెళ్లారు. 20 ఏళ్ల క్రితం రేటుకు కొంటాం, ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే వెళ్లిపోండని సమాధానమిచ్చారని బాధితులు వాపోయారు. 5 బాధితులు గుడివాడ సివిల్ కోర్టును ఆశ్రయించగా సూరపునేని బాల కిరాణాబాబుకు స్థలం అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇతరులకు కూడా తీర్పు అనుకూలంగా వస్తుందని ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో బాధితులు ధైర్యం చేసి శనివారం ఆక్రమిత స్థలంలోని కంచెను జేసీబీలతో తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీఏ కూటమికి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజాభిష్టం మేరకు రాష్ట్ర పరిపాలన కొనసాగించాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని, అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వాన్ని కోరింది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేఎంఏ సుభాన్ మీడియాతో మాట్లాడారు. 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో చారిత్రక సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ నిర్మాణంలో అత్యంత కీలకమైన టీడీపీ రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనతో పాటు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడంతో పాటు కేజీ బేసిన్లో రాష్ట్ర వాటాను సాధించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై నిధులు రాబట్టాలని కోరింది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏలో ప్రధాన పాత్ర పోషించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరీ ప్రత్యేకించి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏ ఏ అంశాలు అవసరమో, ఏ ఏ ప్రాజెక్టులు అవసరమో అవన్నీ కూడా వీరి నాయకత్వంలో ప్రస్తుతం ఆయన కీ పొజిషన్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్ పొజిషన్లో కూడా ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేని ఒక దరిద్రం గత 5 సంవత్సరాల నుంచి ఉండింది. ఆ రాజధాని సాధించబడాలి. అమరావతి సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. అమరావతి ద్వారా రాష్ట్రం
అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏర్పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజల కలల పంట చంద్రబాబు నాయుడు గారి కూడా కలల పంట అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఈయన కాలం ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర గిరిపుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం పాడేరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదాలు గట్టాలతో శతకం పట్టు వరకు భారీగా ఊరేగించారు. అమ్మవారిని పాదాలను ఎత్తుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మోదకొండమ్మను అత్తవారింటి నుంచి పుట్టింటికి తోడ్కొని వచ్చి పుట్టినిల్లుగా భావించే శతకం పట్టులో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులు గట్టాలతో ఊరేగింపు నిర్వహించారు. మిగిలిన 2 రోజులు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సుమారు 750 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జేసీ పీఓ జిల్లా ఉన్నతాధికారులు ఉత్సవాలకు హాజరయ్యారు. పిఠాపురంలోని తాటిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని వైసీపీ ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. టీడీపీ జనసేన నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ప్రజల ఓట్ల కోసం మాత్రమే కూటమి అని ఈ 2 పార్టీలు నాటకమాడాయి. ఇరు పార్టీల ఆధిపత్య పోరుతో పిఠాపురం బగ్గుమంటోంది. పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ వైసీపీ రాసుకొచ్చింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళలో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో దుర్గగుడికి పోటెత్తిన భక్తులు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. వైఎస్ విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇది పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదని విమర్శ. తనకు భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని స్పష్టం. పిఠాపురంలోని తాటిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని వైసీపీ ఆరోపణలు.
పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారని విమర్శలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.